హాయ్ అండి, అందరికి శుభోదయం. నేను మీ లక్ష్మి విలాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రీశైలంలో మల్లికార్జున దేవి వార్ల సతీ సమేతంగా సేవా సమితికి వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలంలో ఉన్నాను. నేను ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళకి సపరేట్గా రూమ్ ఇస్తారండి. రూమ్ అంటే అందరికీ ఎవరి పాలకే కాదు, సేవ చేసే ప్రతి వాళ్ళకి అందరికి కల్పిస్తారు. ఒక హాస్టల్ టైప్లో చదువుకునే పిల్లలకి బెడ్ ఇచ్చినట్టు. ఇదిగండి వెనకాలనే ఉన్నాయి చూడండి బెడ్లు. ఇలా ఇందులోనే అందరం ఉండాలి. సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఉండాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి గుడి 3 కిలోమీటర్ల దూరం అండి. ఇదిగో మా వెనక కూడా వేరే గ్రూపు రెడీ అయింది, సేవకు బయలుదేరుతుంది. 3 కిలోమీటర్ల దూరం. టెంపుల్ వాళ్ళు 3 గంటలకల్లా వచ్చి ఉండమన్నారు. ఎర్లీగా రెడీ అయ్యి లంచ్ చేసి వెళ్ళేసరికి సరిపోద్ది కదని చెప్పేసి రెడీ అయ్యామండి సేవలో డ్యూటీలో ఎక్కడానికి. ఇది యూనిఫామ్ అండి. సేవ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యూనిఫామ్ వేసుకోవాలి. ఇంకా మా సభ్యులండి, మా చెల్లెలు రమణ, మా లక్ష్మి అక్క లీడరు, మా మంగమ్మ అక్క, మా తోడుపాడు చెల్లెలు ఆదమ్మ, మా ఫ్రెండ్స్ లక్ష్మి, ఇదిగో మా పిన్ని నారాయణమ్మ పిన్ని, మా రాములక్క, రమాదేవి అక్క, ఇదిగో మా బెస్ట్ ఫ్రెండ్ క్లాస్మేట్ పద్మ, లక్ష్మి మా చెల్లెలు, ఆదమ్మ మా తోడుకోళ్ళమా, ఇటు వెనకున్నామా మా లీడరు లక్ష్మి పిండి. అందరం మేమేనండి. అంతా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అందరం కలిసే వచ్చాము. నేను మా ఊరి గోవిందాచార్య పులిరాజు, ఆయన ధర్మపత్ని ఏమో రమాదేవి అక్క. దంపతులు ఇద్దరు వచ్చారని చెప్పేసి వీళ్ళని సపరేట్గా తీశాను. మా శ్రీనాన్నాయి, మధ్యలో ఉండే అబ్బాయి మా మధ్య సీతారామయ్య. 3 వచ్చారండి జెంట్స్. వాళ్ళకి లేడీస్ హాస్టల్ ఇవ్వలేదు, పక్కన వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఆదరించి అభిమానించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇగో ఈ డ్రెస్లో మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాతో పాటే మీరు కూడా దర్శనం చేసుకుంది, కానీ కాకి చెల్లు వెళ్ళలేదు దేవాలయంలో తీసుకెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.